హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్. విలేజ్ నేచురల్ వ్లాగ్స్. క్యారమిల్ కేక్ ఎక్కడ చూసినా ఇదే వీడియోలు వస్తున్నాయి. ఇలా ఆధారం కదా, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన. బ్రెడ్, వేడి కాచిన పాలు, షుగరు, ఒక ఎగ్ ఉంటే సరిపోతుంది. దీంతో చేసుకోవచ్చు. మొత్తానికి అయితే నేనైతే బ్రెడ్, పాలు, చక్కెర, ఎగ్గు అన్నీ మిక్స్ చేసి మిక్సర్లో పెట్టి మంచిగా మిక్స్ చేసిన. మంచిగా చిక్క రావాలి, ఇట్లా పడితే చిక్క వచ్చేటట్టు మంచిగా చేసిన. నేను కూడా వీడియో చూసే చేసిన. అసలు ఎట్లా చేద్దా అని నేను కూడా ట్రై చేసిన. మొత్తానికైతే చూడండి ఎట్లా వచ్చిందో. ఇంకో దానిలో మిక్సీ పట్టి పక్క పొంటి పెట్టుకొని ఇంకో దానిలో చక్కెర వేసుకొని మంచిగా ఇట్లా కలపాలి. వాటర్ ఇట్లా ఏం కాదు, ఓన్లీ షుగర్తోనే కలిపితే ఇట్లా చిక్క పాకం లెక్క వస్తుంది. ఇట్లా చిక్క పాకం లెక్క వచ్చినాక ఏం చేయాలంటే ఈ కలర్ వస్తుంది అన్నట్టు, రెడ్ కలర్లో వచ్చేస్తుంది. వచ్చినాక ఒక బౌల్ తీసుకొని దానిలో ఇది పోసి మొత్తం చుట్టూ ఇట్లా మంచిగా ఇట్లా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇది ఉంటుంది కదా మిల్క్, ఇది ఇలా పోసేయాలి. ఇది పోసేసిన తర్వాత ఒక పెద్ద గంజు పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకొని ఏం చేయాలి, ఒక చిన్న ప్లేట్ పెట్టుకోవాలి. చిన్నది పెట్టుకొని దానిపైన ఇది పెట్టేసేయాలి. ఇది పెట్టేసిన తర్వాత మీదకెళ్ళి మూత పెట్టి ఒక గంట సేపు మంచిగా స్లిమ్ మంట మీద మంచిగా పెట్టినామనుకో, క్యారమిల్ కేక్ రెడీ అవుతుంది. కొంచెం చిన్న బరువు పెట్టేసేయాలి. బరువు పెట్టేసిన తర్వాత ఒక గంట తర్వాత మెల్లగా చూసిన, మొదలు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మొదలు చూసిన పర్లేదు, సేమ్ వీడియోలాగా వస్తూ రావాలనుకున్నా. బట్ ఏంటంటే కొంచెం మంచిగా వచ్చింది. మన కాడ ఉన్న ఐటమ్స్తో అయితే మంచిగా చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా చాకుతో పొడుచుకోవాలి. పొడుచుకున్న తర్వాత కొంచెం ఏం చేయాలంటే కొంచెం కూల్ ఉండాలంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం వేడి తగ్గినాక తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్లో కొంచెం రివర్స్ బోరెత్తే ఇట్లా వస్తుంది. అబ్బా నిజంగా చెప్పండి, సూపర్ ఉంటుంది. ఓకేనా? సబ్స్క్రైబ్.